అయ్యో దేవుడా, ఊళ్ళో నా ఇజ్జత్ మానం తీసేటట్టుంది కదా. అయితేమనే కానీ సాయి, నిన్ను పైసలు ఒక్క రూపాయి కూడా అడగరా. ఈ ముచ్చటెవలతో చెప్పకు. ఇగో నీకు వెళ్ళినాడే నా పైసలు జరని బాంచ, నీ ముచ్చటెవలతో చెప్పకురా. అది అట్లుండాలి. సరే పోయేస్తా. సరేరా. అయ్యో, ఇది ఊళ్ళో నా ఇజ్జత్ దిత్తదా ఏంది? కవిత, ఓ కవిత. అవునే, ఊళ్ళో ఎవరి ఇజ్జత్ దిత్తాను అనుకుంటున్నావు, మరి ఏం చేస్తాను అనుకుంటున్నావు? సోపతి అనుకుంటా పొద్దుగాల పోతాను, పొద్దువీకి వస్తున్నావు. ఏమో పోనీతి, ఆడదానికి ఆడి సోపతి, దానికి ఇక్కడ ఎవరు లేరు, ఆడుకోరగని అనుకున్నా. మరి నువ్వు ఇంతమంది అయి నాకు ఇంత వచ్చి చంపే. ఊళ్ళో నా ఇజ్జత్ దిత్తావా? నన్ను ఉంచుతావా? బతకనిస్తావా? కావుభూతం లెక్క నిలబడి పెద్ద పీట లెక్క చూస్తానువేంది చెప్పే. ఏమైందమ్మా? ఇంకా బోరింగ్ కాడి సప్ల కొడుకు నువ్వు ప్రేమిస్తానవట కదనే, నిజమే నా జర చెప్పే. ఎందుకు ఇట్లా తయారైతానవే? నీకు ఏవైతే సోపతి చేసింది, నీ సోపతి నోట్ల మన్ను. కాలేజీకి పోతానంటే కట్టవని ఇట్టురవో చేసి నేను ఆన్ ఫీజు కట్టినా, ఎంతగానమని ఇళ్ళ తీసుకొస్తాననే. నీకేం ఏర్పడుతుంది? నీ లవ్వులేంది, పేమలేంది? ఇగో అమ్మా, అదంతా నాకు తెలియదు. నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నా, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావే? తలకాయల మెదడుండి మాట్లాడుతున్నావా, మెదడు లేక మాట్లాడుతున్నావా? ఆ సపిని మంచిది కాదే, పద్మాష ఆడిది. అది దాని మొగని కూడుకొని లగ్గం చేసుకున్నాక ఆడబిడ్డను అత్తమామని ఎవ్వరు కూడా కండ కాలే. దాని బాధ ఎక్కడ దుబాయ్ పోతే పోరన్ని పట్టుకొని సాపుతుంది, బతుకుతుంది. ఇంకెవరు దొరకలేదే నీకు? అది ఎట్లా పాడైందే? అల్ల మేనమామనే పిల్లని ఇత్తలేడు, వాడు పచ్చి లంగా తాగుపోతాడని. పోయి గాడెస్ నచ్చిందా నీకు? నా ఇజ్జత్ ఇస్తావు ఊళ్ళే? ఆడి సంగతి నీ సంగతి వాళ్ళు చెప్పింది అన్న కావాలని ఊకున్న కొద్ది ఏదో పాపం అని నేను కట్టపడి చస్తే రారా. అవునే పోసి, నీ బిడ్డకు రీతిరేవై నేర్చుకుంటావా నేర్చుకోవా? ఇక నీ బిడ్డకు ఎవరు దొరకలేని నా కొడుకు మీద చేస్తున్నావా? ఏం మాట్లాడుతానే ఉప్పుగా మిలదానా? నాకే కర్రసాయి గారు వచ్చి చెప్పదాకా తెలియదు. నీ కొడుకే నా బిడ్డను తీసుకొని గట్టుకుప్ప కాడ ఏమో మాట్లాడుతాడట. ఈ దొంగ దినాలు కానీ నా బిడ్డ దొరికినా అదే. అయ్యో, నీ బిడ్డ మొల్లి అని నా కొడుకు ఎంబడబడ్డా? అవునే, నువ్వే సొంటి దానివో, నీ కొడుక సొంటోడు. నల్లి కుట్ట నాలుగు సూపులు చూసుకుంటా నా బిడ్డకి ఏం మాటలు చెప్పిండో. అది ఇంటికాడ బస్సు ఎక్కిందంటే మళ్ళీ ఇంటికాడ దిగుతుంది కాలేజ్ బస్సు. దానికి సోప దొరకలా? నువ్వు అప్సరసలు ఉన్నావే. అప్సరస కాకపోతే నా బిడ్డకి ఏమైందే? నువ్వెట్టున్నవే తా వెలుగుర మొక్కన్నారా నా బిడ్డకి అంకలు పెడతావే? గంగెద్దోర కొడుకుని ఘనంగా కాదే. ఏమన్నాడు రాజ్యాల కోళ్ళగా ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెట్టినావు. బుద్ధి చెప్పుకోవా, రీతి చెప్పుకోవా? మంది కొంపల పని పోతే చెప్పు చీపురు పట్టు కొడతానని చెప్పుకోవే. కనంగా అయిపోయినావే. రీతి దక్కదని ఇంకా నన్ను అంటున్నావే. నీ రీతి దక్క మొక్కలు చెప్పు పెడితే నా కొడుకు రీతి చెప్తలేనే, నీ బిడ్డకు నువ్వు రీతి చెప్పుకోవాలి. నా బిడ్డకు రీతి ఎక్కడదే? ఇడిచిపెట్టినావు, రోడ్ల మీద ఇడిచిపెట్టినా. అందరికీ ఇడిచి పెడతానే కదా మొగలు ఇడిచిపెట్టిన. బాగా మాట్లాడుతున్నావే నల్లి కుట్టదానా? ఏందే నువ్వు బాగా మాట్లాడుతున్నావు? పంచాలు పెట్టేయకుండా చూడు. పోసావా? గట్టిగా వచ్చి ఇక్కడ నిలబడ్డరు. ఏంటిదో విషయం చెప్పుర్రి. చెప్పేది ఏం లేదురా తిరుపతి. ఇగో నా పోరి కాలేజ్ పోయిన కాడికెళ్ళి దాని ఎంబడి పడతాండట. దానికి ఏమో లేటర్ రాసిస్తాడట. మొన్న మల్లక్కొల్ల గడ్డి కుప్ప కాడ దాయిగాడు చూసిండట. నాకు ఆడచ్చి చెప్పేదాకా తెలియదు. 2 నెలల పొద్దు అవుతుందట. దీన్ని అడుగుతేనేమో ఆడు నా ఎంబడి పడతాడంట. నన్ను మందలిస్తేనేమో వాళ్ళ నోరు నెత్తి పెట్టుకొని ఎటు పడతాటే వరుతాను. రేపు గిట్ట అయితే ఎవడన్నా చేసుకొని వస్తాడు దీన్ని. చూస్తురా అన్న నోరు ఎట్లా పెట్టుకొని మాట్లాడుతుందో. ఆళ్ళ బిడ్డనే నా కొడుకు ఎంబడి పడుతుంది. ఏడవైనా ఇరాం లేకుండా ఫోన్లు చేస్తుందట. పోరానికి ఇంత మనసులో మటన్ ఎత్తలేదు. ఏమన్నా అంటే మళ్ళీ కొంచెం ఎత్తాంది, ఏగబడి కొడుతుంది. ఎవరు ఫోన్లు చేస్తుర్రే? లంగ మాటలు బద్మాష్ బాబు కొడుకు గురించి మాటలు ఎందుకు మాట్లాడతావే? నా పోరి కాలేజీ కొత్త వ్యాన్ ఎంబడి పోతలేడు. నీ కొడుకుని అడిగే. పంచాయతీ చెప్పు అని వచ్చి మీరు లొల్లి పెట్టుకుంటారు ఏందవా? ఇదేనా మీరు చేసే పని? కాదే పోసా చెప్పింది అంత అబద్ధమే.
ఏంటిదా అబద్ధం రా? ఏంటిదా అబద్ధం? ఏం అబద్ధం? ఇవ యాదగిరి బావా, ఇవ ఈ నవ బద్మాష ఈడు బద్మాషే. ఈ లెసంటోళ్ళ లోకం అందరికి ఎరికే. నా పోరిని బదనం చేస్తావురా? నీ దొంగ దినాలు గాను. నేను ఆ దారి ముంగట్టే ఇన్ని చెప్పు చీపురాడు చంపుతాం అనుకున్నా కానీ పెద్ద వరుసలతో అడిగిపించినాక అనే, లేకపోతే నాకు దండగ తిత్తాను అనుకున్నా. దినాలు గాను. నా బిడ్డ దొరికిన అదిరా నీకు? అవురా వెంకటేష్, నువ్వు అబద్ధం అని చెప్పబడుతుంది. వాళ్ళ అమ్మనో ఇవన్నీ చెప్పుకుంటారా అంటే ఇలా ఏది నిజమో ఏదో అబద్ధం. ఏమైందిరా వెంకటేష్? ఏం మాట్లాడతలేవేంద్ర నువ్వు? ఇంకేం మాట్లాడతాడు? నలుకుట్టాడు. మాట్లాడడానికి ముఖం కూడా ఉందా? అల్లవ్వా నెత్తి మీద నోరు పెట్టుకొని ఒర్రేదే పడుతుంది. కవిత, నువ్వన్నా చెప్పరాదమ్మా, ఏంటి ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఏంది ఇది? బాబాయ్, మా అమ్మ చెప్పింది నిజమే బాబాయ్. వినవాడ తిరుపతి అన్న, ఇవరి దాకా పోసావా చెప్పిందంత అబద్ధమనే కదా? ఏమైందిరా? ఏంటో లెక్క నిలబడి అట్లా చూస్తున్నావు? చెప్పేది నిజమేనా? అవును, నిజమే అన్నా, వీళ్ళు ఇంటిలోకి భయపడి ఏం చెప్తలేరు. వాళ్ళు ప్రేమించుకుని నిజంగా ఉన్నట్టు ఇద్దరికి మనసు నచ్చినట్టున్నది మనసుకు. మరి ఏం చేద్దామే? అవురా కవిత, ఏమంటావురా? పెదబాపు, అమ్మకు భయపడి నిజం చెప్పలేదు. నేను వెంకటేష్ ప్రేమించుకున్నాం పెదబాపు. ఆయన లేకుంటే నేను ఉండలేను. ఏమంటావు వెంకటేష్? నాకు కూడా ఇష్టమైన తనంటే. ఇష్టమా? ఏంది నా ఘోషం కాదు. అడక తినడానికైనా ఇత్తగా నీకు నా బిడ్డనియ్యా. అయ్యో, ఏం తిప్పబడుతుంది? రోడ్ మీద బుచ్చబ్దాన్న తీసుకొచ్చి నా కొడుకు చేస్తా గానీ నీ బిడ్డనైతే వేసుకోను. ఏ ఆగురమ్మా, ఏ ఊరుతారు మీరు? వాళ్ళిద్దరు ఒకడైనాక మీరేం చేస్తారు? పోషావా, నీకు ఒకటే బిడ్డ. పోరని ఇష్టపడ్డారు కాదంటే ఎట్లా? పోషావా, నీకు ఒక్కతే బిడ్డ. కళ్ళ ముంగట ఉంటాడు పిల్లగాడు. మంచిగా ఆలోచించి ఈ భక్తుడు పిల్లగాడికి ఇంత భూమి జాగు ఉన్నది, ఇంత సంపాదన ఉన్నది, కళ్ళ ముంగట ఉంటాడు కాబట్టి చూసి ఈ పిల్లగానికి. పోషావా, పిల్లలిద్దరు ఇష్టపడ్డరు. వాళ్ళని కాదని మీరు ఏం చేయలేరు. వాళ్ళు ఏమైనా చేసుకుంటే మందో మాకో తాగితే మీరు పిల్లల్ని దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఆలోచించండి. విన్నావా పోషావా? తిరుపతి చెప్పింది. ఇవాళ రేపు పొలాల లోకం తీరు ఎట్లున్నది, ఏమంటావు? నేనేమంటా? అది గంత మంచిగా ఆయన అంటే ఇష్టం అని అన్నప్పుడు నేనేమంటా? వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. నువ్వేమంటావు స్వప్న? నాకున్నది ఒక కొడుకేనే, వాని ఇష్టమే నా ఇష్టం. మీరిద్దరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.